వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మై నేమ్ ఇస్ హేమంత్. మీరు చూస్తున్నారు కుమార్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలోని తెలంగాణకు సంబంధించినటువంటి ఓపెన్ 10th అండ్ ఓపెన్ ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ వచ్చింది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ హైదరాబాద్కి సంబంధించినటువంటి ఓపెన్ 10th అండ్ ఓపెన్ ఇంటర్మీడియట్కి సంబంధించి టైం టేబుల్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేవి నెక్స్ట్ అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచి అయితే స్టార్ట్ అయితే అవబోతున్నాయి. దీనికి సంబంధించి 2 సెక్షన్స్లోనైతే మార్నింగ్ సెక్షన్ అండ్ ఆఫ్టర్నూన్ సెక్షన్ 9 AM to 12 noon, అలానే ఆఫ్టర్నూన్ సెక్షన్ వచ్చేసరికి 2:30 నుంచి 5:30 వరకు అయితే అవబోతున్నాయి. వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ అనేవి షెడ్యూల్ చూసుకున్నట్లుగా అయితే దీని ఒక థియరీ ఎగ్జామినేషన్స్ చూసుకుంటే 3/10/2024 నుంచి 9/10/2024 వరకు జరుగుతున్నాయి. అలానే ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ చూసుకున్నట్లయితే దాని షెడ్యూల్ అనేది 16th నుంచి 23rd అక్టోబర్ వరకు అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్. దీనికి సంబంధించి టైం టేబుల్ చూద్దాము ఏ విధంగా ఇచ్చారు ఏంటనేది. అయితే ఒకే రోజు మనకి దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేవి అయితే జరుగుతాయి. ఎస్ఎస్సికి సంబంధించి ఇంటర్మీడియట్కి సంబంధించి మార్నింగ్ 9 నుంచి 12, అలానే 2:30 నుంచి 5:30 వరకు అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్. దీనికి సంబంధించి టైం టేబుల్ చెక్ చేసుకోవచ్చు. Day 1, Day 2, అలానే Day 3 మొత్తం కూడా ఇవి ఓవరాల్గా 7 days అనేది అయితే ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించినటువంటి ప్రాక్టికల్స్ కూడా ఇచ్చినటువంటి షెడ్యూల్స్లోని 16th అక్టోబర్ నుంచి 23rd అక్టోబర్ వరకు అయితే వీటికి సంబంధించి ఇవ్వడం అయితే జరుగుతుంది. హాల్ టికెట్స్ కూడా ఇష్యూ చేయడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా అయితే మీరు ఎటువంటి కంగారు అనేది పడవలసిన లేదు. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ తీసుకొని ఎక్కడైతే సెంటర్ ఇచ్చారో అక్కడికి వెళ్ళాలి. ఏదైతే సెంటర్ ఇచ్చారో అక్కడికి మాత్రం వెళ్ళండి, మిగతా సెంటర్స్కి కానీ వెళ్ళకండి. ఎందుకంటే అక్కడ మీ నేమ్ రాకపోతే ఇంకా ఫాల్స్ అనేవి అయితే ఎదురవుతాయి. కాబట్టి ఇంకా ప్రభుత్వం వారు పైన తెలిపినటువంటి తేదీలో సెలవు దినంగా ప్రకటించినప్పటికీ కూడా పైన తెలిపిన టైం టేబుల్ ప్రకారం అయితే ఆ డేట్స్లోని పరీక్షలు యథావిధిగా నిర్వహించబడును అని చెప్పేసి అయితే ఇక్కడ మనకు నోట్ గమనిక అనేది ఇచ్చారు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఆ రోజు ఒక సెలవుగానే ఎదురున్నట్లయితే ఆ డేట్స్లో ఖచ్చితంగా అవుతాయి అని చెప్పేసి అన్నారు వీళ్ళు. అప్పుడు ఏదైనా డేట్స్ మార్చాలనుకుంటే రీసెంట్ ఆ టైంలోనైతే మార్చడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ వచ్చినా సరే మన ఛానల్లోని వీడియో అనేది అప్లోడ్ చేస్తాము. ఇది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయడం ద్వారా కొంచెం బూస్టింగ్ అనేది ఉంటుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.